చెప్తే మరి తర్వాతకి మీరేమనరు కదా? అస్సలేమన్ను. సరే అండి, ఐ లవ్ యూ. మీరు అలాంటి ఒప్పుకోనండి. అదంతా కాదండి, ఫస్ట్ ఆన్సర్ చెప్పండి. ఏ దుబాయ్ మనసంతా నువ్వే, మనసంతా నువ్వే. హలో గైస్, దిస్ ఇస్ సుధీర్. వెల్కమ్ టు సినీ ఫ్రెండ్స్. ఈరోజు ప్రాంక్ ఇవ్వకుండా ప్రాంక్ ఏంటంటే, నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, తను చెప్పాడు అన్నమాట. తన ఫ్రెండ్ పంపిస్తాను నేను ప్రాంక్ చేయడం కానీ. సో నేనే తన రివర్స్ ప్రాంక్ చేసి చాలా క్రేజీగా చూపిస్తాను అనమాట. వీడియో అయితే చాలా క్రేజీగా రాబోతుంది. ఒక్క సెకండ్ స్కిప్ చేయకుండా చూడండి. హలో, ఎక్కడరా? ఈ అబ్బా షూట్ ఉంది, త్వరగా రారా. హలో హలో, సుధీర్ కదా? హలో హలో హలో, ఒక నిమిషం ఆగు. మీరు సుధీర్ కదండి? మీరు యూట్యూబ్లో ప్రాంక్ వీడియోస్ చేస్తారు కదండి? అవునండి. అయ్యో, నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. మీరు కొంచెం ఒక్కసారి నాకు సెల్ఫీ ఇస్తారా మీరు? అయ్యో ప్లీజ్ అండి, జస్ట్ వన్ సెల్ఫీ అండి, ప్లీజ్ ప్లీజ్. ఎవరండి మీరు? తెలుసా? నేను మీకు డై హార్ట్ ఫ్యాన్ అండి. సర్లే, మీరు మీ వీడియోస్ చాలా బాగుంటాయండి. థ్యాంక్స్ అండి. నేను మీ వీడియోస్ని చాలా సబ్స్క్రైబ్ చేయించానండి. మా ఫ్యామిలీ వాళ్ళకి కూడా మీరు అంటే తెలుసు. నాకు మీ దగ్గరికి కలవడానికి వచ్చింది కూడా అందుకే అండి. యాక్చువల్లీ మా ఫ్యామిలీ వాళ్ళకి మీరు చాలా ఇష్టం అండి. సో అంటే ఎలా చెప్పాలండి, కొంచెం అర్థం చేసుకోండి. ఫ్యాన్స్ దగ్గరకు వచ్చి ఇలా అడుగుతున్నారంటే కొంచెం అర్థం చేసుకోండి. సరే, నాకు కొంచెం వర్క్ ఉందండి. పర్లేదండి. ఏం పర్లేదు, నాకు వర్క్ ఉంది. పర్లేదండి, జస్ట్ ఒక 5 మినిట్సే కదండి. సరే చెప్పండి, ఏంటి? మీకు చాలా పెద్ద ఫ్యాన్ అండి. మా ఫ్రెండ్స్ కూడా చాలా పెద్ద ఫ్యాన్స్ అండి మీకు. సరే చెప్పారు కదా ఆల్రెడీ. మీకు అర్థం అవ్వట్లేదు, మీ క్రేజ్ ఏంటో అసలు అర్థం అవ్వట్లేదు మీకు. నా క్రేజ్ ఉందా? ఏమనుకుంటున్నారు అసలు మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటారు అర్థం కావట్లేదు నాకు. ఏదైనా నిజం ఫ్రాంక్ గా మాట్లాడుతున్నాడు. అయ్యో, మీరు యూట్యూబ్ ప్రాంక్ స్టారే కదండి? అవును, ప్రాంక్ చేస్తాను నార్మల్ గానే. మరి ప్రాంక్ చేసే సుధీర్ మీరే కదా? అవును. నేను మీ దగ్గరకు వచ్చిన మిమ్మల్ని కలవడానికని వచ్చాను. యాక్చువల్లీ నేను కలవడానికని అక్కడికి వచ్చాను, బట్ ఎవ్వరు కలవనివ్వట్లేదు. సో అందుకని చెప్పేసి నేను కొంచెం కలవట్లేదు. అయ్యో బాబోయ్, ఏంటి పర్ఫార్మెన్స్ మీరు అసలు ఎవరు ఏంటి కాంపిటీషన్ ప్లాన్ చేశారండి? నిజం చెప్తున్నానండి, మీకు అర్థం అవ్వట్లేదు. అచ్చి బాబోయ్, నందెవర్ యాక్టింగ్. చెప్పండి, ప్రాబ్లం ఏంటి అసలు? మీ బాధ ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ప్రాబ్లం కాదండి, మీరంటే నాకు చాలా ఇష్టం అండి. ఇష్టం అంటే ఏ రకంగా? ఇష్టం ఏ రకంగానే అంటే ఎలా చెప్తారు? ఫ్యాన్స్ ఇష్టం అంటే ఎలా అని చెప్తారు? చెప్తారు కదా, అర్థం చేసుకోవాలి మీరే. ఎలా అర్థం చేసుకోవాలి చెప్పండి. ఎలా అంటే మీకు ఎలా చెప్పాలి, మీకు ఎలా అర్థం అయ్యేలా చెప్పాలి? నోటితో చెప్పండి. నేను నోటితోనే చెప్తాను కానీ మీకు అర్థం కావట్లేదు కదా. మీరు భలే మాట తెలుసా, ఫన్నీగానా? అవునా, థ్యాంక్ యూ సో మచ్. చెప్పేయాలా? చెప్తే మరి తర్వాతకి మీరేమనరు కదా? అస్సలేమన్ను. సరే అండి, ఐ లవ్ యూ. అవునా? సరే దాయితే వెళ్దాం. ఎక్కడికి? నువ్వే కదా ఐ లవ్ యూ అన్నావు. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా నేను జస్ట్ చెప్పింది ఇప్పుడే, కొంచెం నీతో జర్నీ మూవ్ అవ్వని. అరే నేనేంటి తెలుసా, అబ్బాయి కదా? అంతకు మించి. ఓహో అలా అంటారా? అయితే సూపర్. అంటే అంటే నీకు కొంచెం అందుండి. అంటే నీకు అర్థం కాదులే. కొంచెం అందంగా ఉంటారా? నిజంగా ప్రపోజ్ చేస్తున్నావు నాకు? నిజంగా ప్రపోజ్ చేస్తున్నానండి. మీతో ప్రాంక్ చేసే అవసరం నాకేముంటది? మన ఏరియా స్టాషన్ డామినేట్ చేస్తున్నాడు. కొంచెం ఓవర్ అయింది కదా. నాకు నీ ఫేస్ జెన్యూనిటీ కనిపించట్లేదు. జెన్యూనిటీ అంటే ఫేస్ లో కనిపిస్తుందా? హార్ట్ఫుల్ గా కనిపిస్తుంది. హార్ట్ తో చూడండి, ఫేస్ తో కాదు. ఏది హార్ట్ కనిపించట్లేదు? ఎక్కడ ఉంది? ఎక్కడ వేసారు చెప్పండి, చూస్తాను. ఐస్ తో చూస్తే కనిపిస్తుందండి. హార్ట్ 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 అని అంటే ఎక్కడ కనిపించదు. అయ్యో, నాకు అలా ఇప్పుడు కనిపించదండి. అందుకే మిమ్మల్ని ప్రాంక్ స్టార్ అన్నారండి. మీకు అర్థం అవ్వట్లేదు. నేను స్టార్ కదా ఏం కాదు కానీ చెప్పండి. ఇదంతా కాదండి, నేను ఫస్ట్ ప్రపోజ్ చేశాను, దానికి ఆన్సర్ చేయండి. సారీ అండి. సారీ అంటే సారీ ఎలా అండి? ఒక క్వశ్చన్ చెప్పండి, కొంచెం గ్యాప్ ఇస్తే నేను మాట్లాడొచ్చు ప్లీజ్. చెప్పండి. ఇలాగే ఒక అమ్మాయి నాకు ప్రపోజ్ చేసింది. సో తను నమ్మి ఉన్నది మొత్తం అమ్ముకున్నాను. సో అప్పటి నుంచి అమ్మాయిని నమ్మడం మానేశాను. అయితే నాకు సీరియస్లీ ఐ హేట్ గర్ల్స్. నన్ను నమ్ముకొని ఏం అమ్ముకోకండి. ఇంకేమైనా అమ్ముకోవడం కూడా పర్లేదు. నన్ను నమ్ముకొని ఏం అమ్ముకోకండి. నన్ను నమ్ముకొని కొనుక్కోండి, సరిపోద్ది. పోయి ఏంటి మమ్మీ ఎవడీడు? ఆ ఒక్క అమ్మాయి అలా చేసిందంటే ప్రతి అమ్మాయి అలా చెయ్యదు కదా.
ఒక్క అమ్మాయి అలా చేసిందంటే ప్రతి అమ్మాయిని అలా మీరు అలా చేయడానికి గ్యారంటీ ఏంటి? అలా చేసిన గ్యారెంటీ ఏంటి? ప్రూఫ్స్ ఏంటి? అలా సరే రూమ్కి వెళ్దాం అయితే. హే ఏం మాట్లాడుతున్నావు? అదే మరి రా మరి. मस्त शेड्स ఉన్నారా నీలా అబ్బో కమలాసన్ లవ్ చేసావు కదా, ప్రాబ్లం ఏంటి ఇవ్వడానికి? అసలు మీకు అందుకే మిమ్మల్ని లాస్ట్ అమ్మాయి ఎక్స్ అమ్మాయి వదిలేసింది. పర్వాలేదు. అదంతా కాదండి, నేను ప్రపోజ్ చేశాను, దానికి ఆన్సర్ చెప్పండి. అలా అవుతారేంటండి? నాకు ఇష్టం లేదు. మా ఇంట్లో పేరెంట్స్కి నేను చెప్పేసి వచ్చాను, ఎవరిని మ్యారేజ్ చేసుకోవడానికి నేను ఎవరు ఎవరినో కొన్ని చూసుకో, నా దగ్గర వచ్చావండి. చెప్పండి. నువ్వు నన్ను సిన్సియర్ లవ్ చేస్తున్నాను, ఎలా 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 నమ్మాలి నేను? ఎలా నమ్మరు చెప్పండి, మీకు ఏం కావాలో చెప్పండి. హగ్గిస్తావా? సారీ అండి, నేను మా పేరెంట్స్కి తీసుకెళ్ళి పరిచయం చేపిస్తాను, నన్ను మ్యారేజ్ చేసుకుంటాను. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాతనే కదండి. ఇప్పుడు మా పేరెంట్స్కి నేను ఏం చెప్తాను? యూట్యూబ్ ప్రాంక్స్లో నన్ను ఇలా చేశాడని చెప్పేసి చెప్తానా? ఇంకా ఇంకేం చేయలేదు నిన్ను. ఓయ్ ఏం మాట్లాడుతావు నువ్వు? రామశంకర, నేను అనేది అలా కాదండి. ఏంటి మరి? మీ క్రేజ్ బయట ఎలా ఉంది అండి? మీరు ఇలాంటి చిన్న చిన్న వాటికి ఇలా చేస్తే మీ క్రేజ్ అంతా పోతుంది. పర్లేదు. అప్పుడు ఏమంటారు? యూట్యూబ్ సుధీరా హే వాడా అని అంటారండి. మీకు ఎందుకు అలా? అసలు నేను ఏం చూసి లవ్ చేసావు నువ్వు? అసలు ఏం చూసి లవ్ చేయదో చెప్పండి. ఏం చూసి లవ్ చేయదో చెప్పండి. అంటే ఒక అబ్బాయిని ఒక అమ్మాయిలో వచ్చాను కొన్ని క్వాలిటీస్ చూస్తుంది. ఆ అబ్బాయి అందంగా ఉన్నాడు, హైట్ వెయిట్ జాబ్ సంథింగ్ క్యాస్ట్ ఎనీథింగ్ ఏదైనా చూస్తుంది కదా. మీరు షాప్లో టాయ్ కాదు కదండి. షాప్లో టాయా ఇష్టం వచ్చినట్టు కొనుక్కోవడానికి? ఇష్టమైన కొనవద్దు కానీ నచ్చితే కొంటారు కదా. నాకు ఎలా ఉన్నా పర్లేదండి, నేను ఎలా ఉన్నా అడ్జస్ట్ అయిపోతాను. టాయ్ అది నాకు ఎలా ఉంటే ముందు రోడ్డు మీద చాలా ఉంది, అది చూసుకోండి. ఎవరు యాక్సెప్ట్ చేయొచ్చు, చూసుకోవచ్చు కదా. రామచంద్ర ఈ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. నేను మీకు ఎన్నిసార్లు చెప్పినా కొంచెం మీరు కాన్సన్ట్రేషన్ ఇక్కడ పెట్టండి. ఏంటి? నేను మీకు పెద్ద ఫ్యాన్, లాస్ట్ 3 years నుంచి మీ వెనకాల చూస్తున్నాను. ఆల్రెడీ 3 సార్లు చెప్పు ఇప్పటికి, ఇది తెలుసా నీకు? బట్ మీరు గుర్తించట్లేదు కదా ఫ్యాన్స్ ని. నువ్వేం పవన్ కళ్యాణ్ ఉన్నావు గుర్తించడానికి? పవన్ కళ్యాణ్ కాకపోయినా కానీ ఒక గర్ల్ సేవ్ అలాగే చెప్తు నువ్వు డైలాగ్ తెలుసా? నాకు ఇంట్రెస్ట్ లేదు అవ్వాలంటే, నాకు పడవ అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు. నీకు సింపుల్గా ఒక విషయం చెప్పను, నీకు వింటావా? నన్ను ఒక అమ్మాయి ట్రూగా లవ్ చేసి నా లైఫ్లోకి వచ్చి హ్యాపీగా ఉండేవాడిని, లవ్ తోటకూర అని చెప్పి లవ్ పేరుతో మొత్తం నన్ను నాశనం చేసింది, కంప్లీట్గా జీరో అయిపోయింది తెలుసా? నీకు నువ్వే కాదు, ఇటువంటి అమ్మాయి వచ్చి నాకు లవ్ ప్రపోజ్ చేయను, యాక్సెప్ట్ చెయ్యను. అర్థమవుతుందా నీకు? అంటే ఇప్పుడు నేను అది ఆ అమ్మాయి అనే సంగతి నీకు అనవసరం. నువ్వు చూడడానికి చాలా బ్యూటిఫుల్గా న్యాచురల్గా చాలా బాగున్నావు. ఇంకొకటి నీ టాకింగ్ వే కూడా చాలా బాగా నచ్చింది నాకు. సో ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేయట్లేదు, అలా నాకు ఏ యాటిట్యూడ్ లేదు. సో నాకు అదే నాకు లవ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేకపోతే ఒక్కసారి ఓకే చెప్పండి. అదే ఇంట్రెస్ట్ లేకుండా ఒకేలా చెప్తారు. అరే ఒకసారి నాతో లైఫ్ జర్నీ చేయండి. ఎందుకు ఇంట్రెస్ట్ ఉండదు నేను చెప్తాను. సో నాకు అది ఇష్టం లేదు. లేదండి, మీరు అలా అంటే నేను ఒప్పుకోనండి. బాయ్, నాకు వర్క్ ఉంది. ఓకేనా? మీరు అలా అంటే ఒప్పుకోనండి. మీరు ఇప్పుడు ఇలా వెళ్తే నెక్స్ట్ చంపేస్తారేంటి? కామ్ చేసి నా మీద యాసిడ్ వేస్తారా? మీరు ఇలా వెళ్ళారంటే నెక్స్ట్ రియాక్షన్ వేరేలా ఉంటుందండి. కొడతారా? మిమ్మల్ని కొట్టానండి, కానీ ఫస్ట్ మీరు నాకు ఇది ఆన్సర్ చేసేళ్ళండి. ఏ ఆన్సర్ చేయాలి? నా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయండి. అరే సైకోలా ఉన్నావేంటి? ఎవరైనా చెప్తారు ప్రపోజ్, చాలా ఇష్టమై చెప్తారు, చేస్తారు. సైకోయిజం కాదండి, అసలు ఇంత జెన్యున్ గా చెప్తారు, సైకోయిజం అంటారండి. ఇప్పుడు వచ్చి చూసి జెన్యున్ గా అంటే వెళ్ళమంటావు నేను? ఇప్పటికిప్పుడు ఎవరు చూసారండి? పాస్ట్ 3 years నుంచి చూసానంటుంటే ఓయ్ తలపడి వచ్చేస్తుంది నాకు. మీకు చెప్తే అర్థం అవ్వట్లేదా? నేను ప్రపోజ్ చేశాను, యాక్సెప్ట్ చేస్తారా లేదా అది చెప్పండి. మళ్ళీ చేయి ఒకసారి. ఇంకెలా చేస్తారు? చెయ్యి, ప్రపోజ్ చేసి చెప్తాను. ఐ లవ్ యూ, ప్లీజ్ ఒప్పుకోవచ్చు కదా. అసలు ఫీల్ కనిపించట్లేదు నాకు. ఫీల్ అంటే ఎలా కనిపించేది మీకు? అసలు నీకు అర్థమవుతుందా? అందుకే కొంచెం చెప్తారు, కొంచెం ప్రాంక్ వీడియోస్ కాకుండా రియల్ లైఫ్లో లీడ్ చేయని చెప్పేసి. ఇప్పుడు దాకా రిక్వెస్ట్ చేసి ఇప్పుడు ఏంటి డిమాండ్ చేస్తున్నావండి, రుబాబు చేస్తున్నావండి? అవును, నేను ఇంతే చేస్తాను. ఏంటి యాక్సెప్ట్ చేస్తావా లేదా? ఇప్పుడు యాక్సెప్ట్ కుట్టిలా ఉన్నా చేయలేగుతుంది. మీరు యాక్సెప్ట్ చేయకపోతే నేను నెక్స్ట్ రియాక్షన్ వేరేలా ఉంటుందని చెప్పాను. అమ్మో, మీరు అంతా యాక్సెప్ట్ చేయాలి. ఇంత జెన్యున్గా ఏ గర్ల్ అయినా వచ్చి ప్రపోజ్ చేస్తుందా? ప్రజెంట్ జనరేషన్లో చూడు ఒకసారి. సరిపోయారు ఇద్దరును. చూడలేదు నేను. మీరు చూడరు కానీ ఫస్ట్ నాకు చెప్పండి. నా టైం ఉంది, బాయ్. అర్థమవుతుందా నీకు? పిచ్చా అయితే తిడతావేంటి? అప్పుడు నుండి ఇంతలా రిక్వెస్ట్ చేస్తుంటే పిచ్చా అనుకుంటున్నావా? నాకు కొంచెం అర్జెంట్ షూట్ ఉంది, వెళ్ళాలండి ప్లీజ్. అసలు మీకు అర్థమవుతుందా? మీతో నేను టైం స్పెండ్ చేసి ఒక 1/2 hour అవుతుంది.
ఒక ఫ్యాన్ వచ్చి ఇంత హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేస్తున్నా అంటే అర్థం చేసుకోవాలి. సో నేను ఇప్పుడు ఏమన్నా నేను ఏమన్నది కదా, నన్ను తిడతావు నువ్వు ఎవరో కూడా తెలియదు నాకు. ఫ్యాన్ వచ్చి చెప్పేది వినండి, ఎందుకు అలా వెళ్ళిపోతున్నారు? ఫ్యాన్ వచ్చి టైం స్పెండ్ చేస్తే మీరు ఒక 5-10 minutes కూడా ఉండరా? ఉన్నాను కదా ఆల్రెడీ. మీ రెస్పాన్సిబిలిటీ. పార్దు నీకు మాకు సెట్ అవ్వదు, నీకు నాకు అసలు సెట్ అవ్వదు. నువ్వు చూడండి బ్యూటిఫుల్ ఉన్నాను. కాస్ట్ బ్యూటీ నాట్ అలౌడ్, జస్ట్ హార్ట్ఫుల్గా ఓకే చెప్పుకున్నారా అంతే. అసలు నాకు హార్ట్ లేదు, ఇంకా హార్ట్ఫుల్గా ఓకే ఎలా ఓకే చెప్పను? హార్ట్ లేకపోతే పర్లేదండి, నా హార్ట్ ఉంది కదా. ప్రేమకు అర్థం లేదంటే నిన్ను నన్నే చూపిస్తా. నీకు పిచ్చి బాగా ముదిరిపోయింది అది తెలిసి. పిచ్చి అంటారేంటి మళ్ళీ? అసలు మీకు అర్థమవుతుందా? నాకు అర్థం కాదు నువ్వేం చెప్పినాను. అదంతా కాదండి, ఫస్ట్ ఆన్సర్ చెప్పండి. ఏ దుబాయ్ నాకు ఇవన్నీ నచ్చావు కానీ ఐఎమ్ గోయింగ్. వెయ్యో గోయింగ్ అప్పటి నుంచి వెయిట్ చేస్తుంది ఇక్కడ మేము. అరే నీ ప్రాబ్లం అర్థం కావట్లేదు నాకు, ఏం చెప్పు అసలు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? నీ ప్రాబ్లం ఏంటి ఏంటి అసలు? చెప్పు. ఇంతసేపటి నుంచి టైం కేటాయించి మాట్లాడుతుంటే ఏం రెచ్చిపోతున్నారా ఫ్యాన్ అని చెప్పేసి? ఫ్యాన్లో ఏసీ లేదు కానీ నా రెచ్చిపో. ఇప్పుడు వరకు అంత కూల్గా మాట్లాడినాను, రెచ్చిపోయాను నేను. అందరూ కూల్గానే మాట్లాడతారండి, నేను కూడా కూల్గానే మాట్లాడుతున్నాను. ఒక్క నిమిషం ఆగండి. ఆగాను. ఫస్ట్ ఆన్సర్ చెప్పు. దగ్గర ఎందుకు భయపడతావు? ఎందుకు లవ్ చేసావు కదా? ఏమంటున్నావురా నువ్వు? అంటే లవ్ చేయలేదు నన్ను. అవును, మరి దగ్గర ఇక్కడ ఉండి చెప్తాను, చెప్పండి. అరే ఏంటి లవ్ చేసావు కదా భయపడతావు? నన్ను చూసి ఏదో దెయ్యం చూసినట్టు. మా దగ్గర కొంచెం దగ్గర, చెప్పండి. ఇంకా దగ్గర ఇంత డిస్టెన్స్ ఉంటాను చెప్పండి. దేవుడు నోరిచ్చాడు, దానికి అడ్డు అదుపు లేదు, ఏది పడితే అది వాగేయటమే. అంటే లవ్ చేయట్లేదు నన్ను, దగ్గర దూరం ఉంటే లవ్ చేయాలంటే నాకు అదే ఫీల్ ఉంటుంది నాకు దగ్గర అయితే. అంటే రోడ్డు పైన చాలా మంది దగ్గరగా ఉంటారు, వాళ్ళందరూ లవ్ చేసుకుంటే మరి అంటే యాజ్ ఎ ఫ్రెండ్స్ అంటే యాజ్ ఏ వాళ్ళు వేరు నేను వేరే అన్నమాట. నేను ఇలాగే ఉంటాను చెప్పాను కదా, నేను ఎవడో భరించలేడు సీరియస్ గా. దగ్గర పర్లేదు, మేము స్టార్టింగ్ నుంచి భరిస్తాము. స్టార్టింగ్ అంటే ఇదే భరించలేకపోతే ఇంకా ఇప్పుడే భరిస్తాను. లవ్ చేస్తున్నాను కదా సరే దగ్గర. ఇప్పుడు నీ క్రియేటివిటీ ఎక్కువైపోయింది, అంత నాలెడ్జ్ అవసరం లేదు. మీకు అర్థం అవ్వట్లేదు. ఇది సెకండ్ పాయింట్. ఫస్ట్ నేను ప్రపోజ్ చేశాను, అది యాక్సెప్ట్ చేస్తారా లేదా? చేయను. ఇంకేం చేస్తారు? మరి యాక్సెప్ట్ చేస్తాను దగ్గర. ప్రాబ్లం ఏంటి? భయపడతావు ఎందుకు? నేను దగ్గర రానండి. అయితే నేను వస్తాను. అక్కడే ఉండండి. ఒక్క నిమిషం, సీరియస్ గా తీసుకోకండి. సీరియస్ కాదు, సీరియస్ కాదు, డోంట్ టేక్ ఇట్ సీరియస్ కాదు. యాక్చువల్లీ మేము మీతో ప్రాంక్ ప్రాంక్ చేస్తున్నాము అంతే. డోంట్ టేక్ ఇట్ ఈస్ ఆల్ సీరియస్. ప్రాంక్ చేస్తున్నాం అంతే అండి. నువ్వు నా మీద ప్రాంక్? నేనే అండి మీ మీద ప్రాంక్ చేస్తున్నాను. ఏది కెమెరా ఎక్కడ పెట్టు? కెమెరా కనిపించాలా? ప్రాంక్ చేస్తున్నాం అంటే కనిపించాలి. మరి ఎక్కడో మూలకి పెట్టి కనిపించాలి. ఏమో నన్ను ఇప్పుడు చీట్ చేసి ఎవరు తెలుసు? చూపించు కెమెరా ఎక్కడ చూపించు. కెమెరా కావాలి కదా, అక్కడ నుండి వస్తుంది కెమెరా. నీకు ఒకటి చెప్పనా? దగ్గర చెప్పండి. ఇంకా దగ్గర చెప్పండి. నాకు తెలుసు నువ్వు చేస్తావని. మీకెలా తెలుసు? నాకు తెలిసిపోతూ ఉంటుంది అంతే. నీకు చెప్పిన ఫ్రెండ్ నాకు కూడా చెప్పింది. ఏంటి మౌనిక చెప్పిందా మీతో? దొంగ ముఖం దీన్ని చెప్పొద్దు అని చెప్పేసి చెప్పింది ప్లాన్. ఎందుకు నాకు ఒకటి చేస్తావు? ఎందుకు నన్ను ప్రాక్టీస్ ట్రై చేస్తున్నావు నువ్వు? అలా అని కాదు. మరి ఎలాగని కాదు, ప్రాంక్ చేస్తున్నా అని చెప్పేసి చాలు చెప్పమన్నది. డైలాగ్ లేవు నీకు. కట్టింగ్ ఎడిటింగ్ లేపేస్తాను. దా సెకండ్ పడు. చెప్. అక్కడ ఉంది గేమ్. అవునా? అవునా? నీకు తెలుసు? పెట్టించింది నేనే కదా. సర్లే ఒకసారి హాయ్ చెప్పు. హాయ్. నవ్వుతూ చెప్పు. ఇప్పుడేనా? నవ్వుతూనే చెప్తున్నాను, హాయ్ అని చెప్తున్నాను. అలా కాదు, నార్మల్గా నవ్వు. కింద బొర్లుకుండా హాయ్ చెప్తారా? హాయ్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మా వీడియో. యాక్చువల్లీ తను నా ఫ్రెండ్ అనమాట. తను పంపించింది నా ఫ్రెండ్ ప్రాంక్ చేయమని. కానీ ఫుల్ అవుతుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాతో ఎంజాయ్ మామూలుగా ఉండదు మరి. నాతో కూడా ప్రాంక్ వీడియో అంటే అంత మామూలుగా ఉండదండి కదా. తెలుసు మా వీడియో మీకు బాగా నచ్చింది అనుకున్నాను. సో మాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సిరీ ప్రాంక్స్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని క్రేజీ అండ్ ఎమోషనల్ వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. లవ్ యూ ఆల్.